జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురయ్యారు. వారాహి విజయపేరి పేరుతో పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. అయితే ఈ ప్రచారంలో ఆయన కొద్దిగా నీరసపడినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆయన టూర్లో స్వల్ప మార్పులు చేశారు. వరుస ప్రచారానికి తొలుత తేదీలను ప్రకటించారు. పవన్ అనారోగ్యం కారణంగా 4 రోజుల పర్యటన రద్దు చేశారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ హెలికాప్టర్కి పయనం కాబోతున్నారు. హైదరాబాద్ చేరుకున్నటువంటి తర్వాత వైద్య పరీక్షలు తీసుకునేటువంటి అవకాశం ఉందని సమాచారం. కాగా ఏపీలో మే 11 ఎన్నికలు జరగబోతోంది. దీంతో జనసేన పొత్తులో భాగంగా 22 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈ మేరకు పార్లమెంట్, అసెంబ్లీ అభ్యర్థులను ప్రకటించారు. ప్రస్తుతం అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఎండలు ఎక్కువగా ఉండడంతో పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురైనట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం ఆయనకి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో చాలా వేగంగా అయితే పర్యటన చేపడుతున్నారు. పిఠాపురం పర్యటన కోసం బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గొల్లప్రోలు హెలిప్యాడ్కి చేరుకున్నారు పవన్ కళ్యాణ్. టీడీపీ నాయకులు స్వాగతం పలికారు. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి దొంతమూరులోని టీడీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే వర్మ నివాసానికి వెళ్లారు. పవన్ కళ్యాణ్ కు దారి పొడవునా జనసేన, టీడీపీ శ్రేణులు స్వాగతం పలికారు. తన నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్ కి వర్మ ఆత్మీయ స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ వర్మ కుటుంబ సభ్యులు సత్కరించారు. సో ఈ సందర్భంగా పవన్ తొలి విడత ప్రచారంలో భాగంగా 10 నియోజకవర్గాల్లో ప్రకటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. సో ఈ రోజు నుంచి ఏప్రిల్ 12 వరకు పవన్ కళ్యాణ్ తొలి విడత ప్రచారం కూడా సాగబోతోంది. మొత్తానికి 4 రోజులు నియోజకవర్గాల్లో ఉండాలని అనుకున్న ఆయన అనారోగ్యం కారణంగా ఇప్పుడు కాస్త వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.